అవునండి, ఆయన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారే. మరి ఆయనేంటి చాలా చిత్రంగా విచిత్రంగా అనుకుంటున్నారా? ఇది ఓ అమ్మవారి మొక్కుపడి తీర్చుకోవడానికంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి చిత్ర విచిత్రాలెన్నో ఆ సత్తెమ్మ తల్లి జాతరలో. దేవతల మొక్కులు తీర్చుకోవాలంటే కోడినో మేకనో బలివ్వడం, కానుకలు సమర్పించుకోవడం, చీరా సారే సమర్పించుకోవడం ఎక్కడైనా కామన్. కాని సత్తెమ్మ తల్లి మాత్రం చాలా డిఫరెంట్. ఆమెకు మొక్కు తీర్చుకోవాలంటే ఎంతటి వారైనా విచిత్ర వేషం వేయాల్సిందే. కోటీశ్వరుడైనా అక్కడ జాతరలో బిచ్చమెత్తాల్సిందే. విచిత్ర వేషధారణతో బిచ్చమెత్తి వచ్చిన సొమ్మును అమ్మవారికి సమర్పిస్తేనే మొక్కుపడి తీర్చినట్లు. ఇలా తాము కోరిన కోరికలు తీర్చిన సత్తెమ్మ తల్లి మొక్కు చెల్లించడానికి జాతరలో ప్రతి ఒక్కరూ బిచ్చమెత్తుతుంటారు. ఇలా బిచ్చమెత్తుకునే వారిలో కోటీశ్వరులు, ప్రభుత్వోద్యోగులు, విదేశాలలో నివసిస్తున్న సాఫ్ట్వేర్ నిపుణులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, అంతెందుకు ఎమ్మెల్యే గారు కూడా నేను సైతం అంటూ అమ్మవారి మొక్కు చెల్లించుకున్నారంటే అర్థమవుతుంది ఆ తల్లి మహత్యమెంతో. ఇంతకీ ఆ సత్తెమ్మ తల్లి ఎక్కడా, ఆ జాతర ఎప్పుడు అని చెప్పనేలేదు కదా. ఎన్నో ఏళ్లుగా పిల్లల్లేని వారికి కూడా సంతాన భాగ్యం ప్రసాదించే తల్లిగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సత్తెమ్మ తల్లి జాతర 2 ఫిబ్రవరి 2026 ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. మరింకెందుకు ఆలస్యం, మీరు కుటుంబ సమేతంగా జాతరకు విచ్చేయండి.